పార్టీ నాయకుడు అంతమంది పోరాడి మన తెలుగుదేశం పార్టీ వస్తే మన రాష్ట్రం బాగుపడుతుందని తెలియజేయాలని అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర జనసేన ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి గారిని మాట్లాడుకుంటున్నా. ఈ యొక్క రా కదలిరా బహిరంగ సభకు విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా మనం చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తా ఉందా లేదు. జగన్ రెడ్డి రాజ్యాంగం నడుస్తా ఉంది. ఏ వర్గాలు సంతోషంగా లేవు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ యొక్క జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆయన విధ్వంసంతో మొదలు పెట్టాడు. అమరావతిలో విధ్వంసాలు చేసుకుంటూ ఆయన పాలన మొదలు పెట్టాడు. ఈ రాష్ట్రం కూడా ఆ రోజు నుంచి అధోగతి పాలైంది. ఏ వర్గాలు సంతోషంగా లేవు. ముఖ్యంగా మనం చూస్తా ఉన్నాం రాయలసీమలో అనంతపురం జిల్లా వ్యవసాయానికి సంబంధించినటువంటి జిల్లా. ఇక్కడ రైతులకు ఏ మాత్రం గిట్టుబాటు లేకుండా రైతులంతా కూడా అధోగతి పాలైతా ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాం, ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది రైతు కుటుంబాల నుంచి వచ్చారు. ఒకటి ఆలోచన చేయండి, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసేవారు. రైతుల కోసం ఎన్నో డ్రిప్ ఇరిగేషన్లు ఇచ్చేవారు. ఇప్పుడు ఎవరికైనా ఏ ఒక్క రైతుకైనా డ్రిప్ ఇరిగేషన్ వస్తా ఉందా? చెప్పండి, ఒక్కసారి వస్తా ఉందేమో. ఏ ఒక్క రైతు కూడా రాలేదు. అదేవిధంగా ఎన్నో సబ్సిడీలు వచ్చేది రైతుల కోసం. ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది. ఈ రోజు రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో అయితే కరువుతో తాండవిస్తా ఉంది. ఆయన ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి మనసు కరికరించలేదు. రైతులను అధోగతి పాలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా ముస్లిం మైనార్టీలను, అదేవిధంగా చేనేత కార్మికులను, చేనేత వర్గాలైతే రోడ్డును పడ్డాయి. ఈ రోజు వారి పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతులు ఏ విధంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారో చేనేత కార్మికులకు అదే విధంగా ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో రైతులను పట్టించుకునే పాపాను పోలే, చేనేత కార్మికులను పట్టించుకునే పాపాను పోలే, మైనార్టీలను పట్టించుకునే పాపాను పోలే, ఎస్సీ హరిజన గిరిజన బీసీ వర్గాలను పట్టించుకునే పాపాను పోలే. ఈ యొక్క జగన్ రెడ్డి ప్రభుత్వం ఒకటే చేస్తా ఉంది. జగన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుంటా ఉంది. ఎక్కడ చూసినా భూ కబ్జాలు, ఎక్కడ చూసినా అత్యాచారాలు, ఎక్కడ చూసినా అన్యాయాలు, ఎక్కడ చూసినా రౌడీయిజం, ఇది తాండవిస్తా ఉంది ఈ రాష్ట్రంలో. ఇవన్నీ పోవాలనే ఏకైక లక్ష్యంతో, ఈ యొక్క రాష్ట్రాన్ని కాపాడాలనే ఏకైక లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో కలిసి నిలబడి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి పూర్తిగా మద్దతు తెలియజేయడం తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని కాపాడేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని చెప్పేసి ప్రజలంతా గ్రహించారు. ఒకటే చెప్తా ఉన్నాం, రాబోయే ఎలక్షన్లలో మనమంతా ఒక దీక్ష తీసుకోవాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మనమంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ప్రకటించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఒకటి తెలుసు మనకు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనకేం పదవి వ్యామోహం లేదు. ఒకటే ఆయనకు ఉండేది, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ ప్రజలను కాపాడుకోవాలి, ఈ తెలుగు ప్రజలకు అండగా నిలబడాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో ఆయన రాజకీయాలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు తెలియనిది ఏమి లేదు. ఆయన ఒక్క సినిమా చూస్తే కోట్ల రూపాయలు ఇస్తారు. అటువంటి విలాసవంతమైన జీవితాన్ని అందుకొని ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ తెలుగు ప్రజల కోసం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ముందుకొచ్చి ఆయన పార్టీని స్థాపించి ఈ రోజు తెలుగుదేశం పార్టీతో కలిసి నడిచి ఉమ్మడిగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, తెలుగు ప్రజలకైతేనేమి అండగా నిలబడినటువంటి ఈ యొక్క నాయకులకు మనమంతా కూడా అండగా ఉండాలని చెప్పేసి ముఖ్యంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. అనంతపురం జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు కలిసి పనిచేద్దాం. కలిసి పనిచేసి 14 సీట్లు గెలుచుకుందామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాం. ఎందుకంటే ఈ రాష్ట్రం బాగుపడాలంటే అనంతపురం జిల్లాలో మనం 14 సీట్లు గెలిపించవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే అనంతపురం జిల్లా అంటేనే తెలుగుదేశం జనసేన పార్టీకి కంచుకోట్ల కలిపి నిరూపించు